మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రేక్షకులకి నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదటగా హనుమాన్ చాలీసా అనే కార్యక్రమంతో స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ మేము 9 వారాలు 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణ ఇళ్లలో మరియు దేవాలయాల్లో చేయడం జరిగింది. తర్వాత రాముల వారి అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల వారు ఇచ్చిన ప్రేరణ వల్ల స్వామివారి కళ్యాణం చేయాలని అనుకున్నాం. ఆ కళ్యాణం యొక్క క్రతువులో భాగంగా మొదటగా పప్పుల ముహూర్తం అంటారు. సో ఇది హల్దీ ఫంక్షన్ అంటారు బేసిక్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. ఎందుకంటే పప్పు అనేది మనకి లక్ష్మి, తర్వాత మంగళప్రదమైన వస్తువులతో స్వామివారికి మంగళ స్నానాలు, మంగళప్రదమైన పూజ ఇవన్నీ చేశాము. సో నెక్స్ట్ ఇంకా మనకి 22వ తారీఖు సోమవారం సాయంత్రము చతుర్దశి ఇష్టంగా స్వామివారి యొక్క కళ్యాణము, సీతారాముల వారి కళ్యాణము. దానిలో భాగంగా 3:30 నుంచి 8:30 వరకు సింగపూర్లో గల పీజీపీ హాల్లో చేయడానికి నిశ్చయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఎదుర్కోలు ఇలాంటి అన్ని కార్యక్రమాలు మన తెలుగు సాంప్రదాయ ప్రకారము వేద ప్రకారంగా చేయడానికి నిర్ణయించి దానికి సంబంధించిన వేద పండితుల సమక్షంలో చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని వారి స్వామివారి ఆశీర్వాదము, అనుగ్రహము, కృపా కటాక్షాలు పొందగలని అందరికీ తెలియజేస్తారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 22వ తేదీన పీజీపీ హాల్లో సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. దాని నిమిత్తముగా ఈరోజు సీతారాముల వారికి మేము పసుపు దంచడము, మంగళ స్నానాలు అనే కార్యక్రమము నిర్వహించాము. సింగపూర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. ఇప్పుడు విష్ణు గారు ఏప్రిల్ 22 కళ్యాణం రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, కళ్యాణం ఎలా జరిపించాలనుకుంటున్నాము అనేది విపులంగా చెప్తారు. 22వ తేదీ ఏప్రిల్ సాయంత్రం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 9 వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం మేమందరం కూడా వేద పండితుల్ని ఇండియా నుంచి తెప్పించి కార్యక్రమాన్ని బాగా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ కళ్యాణంలో కొన్ని ఘట్టాలు మాత్రం విపులంగా చెప్తానండి. మేము ఎదుర్కోలు చేస్తున్నాము. ఎదుర్కోలు అంటే సరదా సంభాషణతో స్వామివారిని, అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని కూడాను ఆహ్వానించి ఆ తర్వాత మేమందరము కూడాను విశ్వసేన పూజ నుంచి మొదలుపెట్టి స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తూ సంకల్పం చేస్తూ ఆ తర్వాత స్వామివారికి అందరి జంటలు కూడా కళ్యాణంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను కదంబరాలు స్వామివారికి సమర్పించి ఆ తర్వాత స్వామివారి ఆశీస్సులతో మాల మార్పిడి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ మాల మార్పిడిలో అందరూ కూడా జంటలు నృత్యం చేస్తూ స్వామివారికి కోలాహలంగా మాలలు సమర్పిస్తారు. ఆ తర్వాత స్వామివారికి బంతాట కూడా ఆడిపించి ఆ కార్యక్రమాన్ని కళ్యాణ విందుతోటి ముగిస్తామండి. అందరూ కూడాను సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా మీ చేతుల మీద నిర్వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మీకు 22 ఏప్రిల్ విశిష్టత కూడా చెప్పాలి అనుకుంటున్నామండి. 22 ఏప్రిల్ ఎందుకు చేస్తున్నామండి, కడప ఉట్టిమిటి దేవాలయంలో అక్కడ శాస్త్ర ప్రకారము 22వ తేదీ సాయంత్రం 8 గంటలకు చైత్ర శుద్ధ చతుర్దశి నాడు చేస్తారండి. అదే రివాజును మేము కూడా కొనసాగించాలి అనుకుంటున్నాము. అందుకని ఇక్కడ కూడా 22 సాయంత్రం 8 గంటలకి అంటే 3:30 నుంచి సాయంత్రం 8 గంటల వరకు చేస్తాము. ఆ టైంలోనే సుముహూర్తంలోనే మేము కూడా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తాము. ఇకపోతే స్వామివారికి ఆ రోజు సోమవారం వస్తుంది, శివుడికి ప్రీతి అండి. అలాగే పౌర్ణమి కూడా కలిసి వెళ్తుంది కాబట్టి స్వామివారికి శివపార్వతులకు ఇష్టమైన రోజున స్వామివారికి కళ్యాణం జరిపించి అందరికి కూడాను శివ పార్వతుల ఆశీర్వాదం కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే హనుమత్ జయంతి కూడా జరుగుతుందండి ఆ రోజు. ఎందుకంటే మనము లూనార్ క్యాలెండర్ ఫాలో అయ్యామండి. చంద్రమాన క్యాలెండర్ ప్రకారము 23వ తేదీ సాయంత్రం పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి గడియల్లో స్వామివారికి
హనుమత్ సేవ ప్రకారంగానే ఈ కళ్యాణం అనేది జరుగుతుందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఏప్రిల్ 22వ తారీఖున జరగబోయేటువంటి సీతారామ కళ్యాణానికి సింగపూర్ నుంచి కోలాటం కూడా మనం చేయబోతున్నాం. ప్రొసెషన్ లో కూడా కోలాటం చేస్తున్నామండి. అంతేకాకుండా కళ్యాణం తర్వాత కూడా కొంచెం ఆ కార్యక్రమం మధ్యలో ఎక్కడో మాకు వ్యవధి ఇస్తారు. దాని అప్పుడు కూడా మేము కోలాటం పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాము. జురాంగ్ నుంచి, వుడ్లాండ్స్ నుంచి, యూటి నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. శ్రీరామచంద్రుడి యొక్క సమక్షంలో ఆయన సేవలో మేము ఒక భారతీయులా ఉండాలని చెప్పి ఒక 4-5 గంటలు, ఒక వీకెండ్స్ లో కూడా 4-5 గంటలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు ప్రయాణానికి. కానీ ఏమీ ఆలోచించకుండా కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి. అయితే కూడా ఆ శ్రీరామచంద్రుని పైన ఉన్నటువంటి భక్తికి, ఆ స్వామివారి యొక్క సేవలో మేము ఉండాలి, ఎలాగైనా మేము ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో స్వామి వారికి నాట్య సేవ అదొక కోలాటంగా మేము అక్కడ ప్రదర్శించబోతున్నాం. అందరూ కూడా ఈ చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా మేము విరమించుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి సీతారామ కళ్యాణం తిలకించి స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన సింగపూర్ లో నివసిస్తున్న వారిలో ఉషా గారు, సునీత గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే ఈ రోజు కార్యక్రమం ఎలా జరిగింది, వాళ్ళ అనుభూతిని తెలుసుకున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీరాముడు కూడా రాబోతున్నాం. ఉగాది మరియు ఈ రోజు మనం ప్రస్తుతం కార్యక్రమం ఆల్మోస్ట్ ఒక 80 మంది తెలుగు వాళ్ళు మన లేడీస్ అందరూ పసుపు మరియు చాలా బాగా చేస్తారు. చాలా బాగా భక్తితో ఆలాపించారు అండ్ ఎవ్రీ వన్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్.